ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా పొద్దుటూరు నగరానికి రావడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 17 నెలలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి విద్యారంగ సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేయడం లేదు. పైగా యువగలం పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నిటినీ విస్మరించారు, మర్చిపోయారు. అందువల్ల ఈ రాష్ట్రంలో విద్యార్థులు ప్రధానంగా ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము విద్యార్థుల దగ్గరికి వచ్చి నేరుగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో యువగలం పాదయాత్ర ద్వారా మూతబడినటువంటి పాఠశాలన్నింటినీ తెరిపిస్తానన్నావు. ఏకోపాధ్యాయ పాఠశాలన్నింటినీ కాకోకుండా ప్రతి సబ్జెక్టుకు టీచర్ని ఏర్పాటు చేశానన్నావు. అదేవిధంగా మిడ్ డే మీల్స్లో పౌష్టికాహారం అందిస్తానని చెప్పావు. ఇవాళ మరి నీ కాంట్రాక్టర్లకు అన్యాయులకు సెంట్రలైజ్ చేస్తూ ఉన్నావు. మరి అదేవిధంగా ఇవాళ ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి పూర్తిగా నారాయణ, శ్రీ చైతన్య, కార్పొరేట్ లాంటి ప్రైవేట్ జోబుదంగా ప్రభుత్వంగా చలామణవుతూ మా విద్యార్థులను ఆ యొక్క కళాశాలలు జైలులాగా ప్రేరేపిస్తూ విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడతా ఉంటే వాటికి సంబంధించి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఇంతవరకు ఈ ప్రభుత్వం తీసుకురాలేదు. తద్వారా ప్రైవేట్ యాజమాన్యాలు మొత్తం విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను ఫీజుల వేధింపుల ద్వారా ఫీజులు రక్తమాంసాలు అవుతా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ ఉంది. గీతము, విజ్ఞాను, విట్టు, కేఎల్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలకు రెడ్ కార్పెట్ పడుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క యోగవేమన యూనివర్సిటీ కావచ్చు, అనుబంధ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు, ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వరకు కావచ్చు, ఈ యూనివర్సిటీల్లో పూర్తి స్థాయిగా 3480 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకుండా నువ్వు మోసం చేస్తూ ఉన్నావు. నవంబర్ నడుస్తున్నా డిగ్రీ అడ్మిషన్లు నడుస్తూ ఉన్నాయి, పీజీ అడ్మిషన్లు నడుస్తూ ఉన్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో కొనసాగిస్తూ పైగా ఉన్నత విద్యారంగానికి, ప్రభుత్వ విద్యారంగానికి పెద్దపీట వేస్తానని చెప్పి కాకి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా నేరుగా హెచ్చరిక చేస్తూ ఉన్నావు. ఈ రాష్ట్రంలో నీకు అధికారం ఇచ్చింది మా యొక్క తల్లిదండ్రులు 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించమని చెప్పి నువ్వేమో అపోలో లాంటి కంపెనీలకు నువ్వు ఇవాళ మా యొక్క మెడికల్ కళాశాలను, మా ప్రతిభను, మా విజ్ఞానాన్ని అమ్ముతా ఉన్నావు 1000కి, 500కు, 100కు. కాబట్టే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలి. పులివెందుల లాంటి, లేదంటే ఆదోని, మార్కాపురము, పాడేరు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క మెడికల్ కళాశాలలో వాటిల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా నీ రాజకీయ స్వాలంబన కోసం ఇవాళ గుంటూరు నగరానికి తరలిస్తున్నామంటే ఇంతకంటే మోసపూరితమైనటువంటి చర్య విద్యార్థుల పట్ల ఇంకేం లేదని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అందుకే అనంతపురం నగరంలో 12వ తారీఖున ఇవాళ విద్యార్థులతో 1000 మందితో బహిరంగ సభ ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఉన్నత విద్యారంగానికి సంబంధించిన వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ల నియామకం చేసేకపోతే పెద్ద ఎత్తున నీ యొక్క అహం ఏదైతే ఉందో దాన్ని దించే దిశగా విజయవాడకు తరలి వస్తుందని చెప్పి విద్యార్థి ఉద్యమం తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి ఏ సంక్షేమ హాస్టల్తున్నా కూడా సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఏఐఎస్ఎఫ్గా అడుగుతూ ఉన్నాం, అయ్యా నారా లోకేష్ గారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 143 కోట్ల రూపాయలు కేటాయించని చెప్తా ఉన్నావు సంక్షేమ హాస్టల్స్కి. నువ్వు నిజంగా 143 కోట్ల రూపాయలు కేటాయిస్తే సంక్షేమ హాస్టల్స్కి విద్యార్థులు ఎందుకు మరలిస్తూ ఉన్నారు? నువ్వు 143 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇంకా విద్యార్థులకి మంచి భోజనం ఎందుకు అందట్లేదు? నువ్వు 143 కోట్ల రూపాయలు కేటాయిస్తే అనకాపల్లి జిల్లాలో 200 మంది ఆడపిల్లల హాస్టల్స్లో ఇంకా 2 బాత్రూమ్స్ ఎందుకు ఉన్నాయి? 143 కోట్ల రూపాయలు ఎవరికి కేటాయించామని చెప్పని ఏఎస్ఎఫ్గా అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో పూర్తిగా సంక్షేమ హాస్టల్ పరిస్థితి సంక్షోభంగా మారింది. ఈ రాష్ట్రంలో
వార్డన్ల రాష్ట్ర కమిటీయే నిర్ధారించి అయ్యా మాకు ప్రతి ఒక్క విద్యార్థికి 73 రూపాయలు పడతా ఉంది భోజనం, మీరు పెట్టేటువంటి మెను మేము విద్యార్థి పెట్టాలంటే రోజుకి 3 పూట 73 రూపాయలు పడతామని చెప్పని తెలియజేసింది. కనీసం ప్రభుత్వ ఉద్యోగులు ఆ వార్డెన్స్ ఇచ్చిన కమిటీని కూడా నువ్వు ఆలోచించకుండా ఈరోజు పూర్తిగా నేను 50 రూపాయలు మా చెల్లిస్తా అని చెప్పని పేద విద్యార్థులకు నాశకమైన భోజనం పెడతా ఉన్నావు. నవంబర్ 12 తర్వాత ఈ రాష్ట్రంలో నువ్వు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమాన్ని చూడబోతా ఉన్నావు. ఖచ్చితంగా నీ తలలో నాలుకలాగా ఈ ఏఐఎస్ఎఫ్ మారబోతుంది. ఖచ్చితంగా నువ్వు 10 రోజుల్లో విద్యారంగ సమస్యలపైన పరిష్కరించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. ఈ కూటమి ప్రభుత్వ కూసాలని కదిలిస్తామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం.